జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పులివెందుల ఒంటిమిట్టలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పులివెందులలో ఉదయం 9 గంటల వరకు 20% పోలింగ్ నమోదైంది. ఒంటిమిట్టలో ఉదయం 9 గంటల వరకు 15% పోలింగ్ నమోదైంది. ఇవాళ ఉదయం అరెస్ట్ చేసిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎర్రగుంట్ల పిఎస్ కి తరలించారు. అయితే ఎర్రగుంట్ల పిఎస్ నుంచి బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. మరోవైపు పులివెందుల మండలం కనంపల్లిలో ఓటర్లు ధర్నాకు దిగారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ ధర్నా చేస్తున్నారు. పోలింగ్ బూత్లోకి అనుమతించాలని పోలీసుల కాళ్లు పట్టుకుని మొక్కారు ఓటర్లు. మనం పోదాం. పులివెందుల మొదట మొట్టుదలపల్లిలో దారిని అడ్డగించారు టీడీపీ కార్యకర్తలు. ఇక పోలింగ్ బూత్ కి 2 కిలోమీటర్ల ముందే వాహనాలు ఆపి దాడులు చేస్తున్నారు. ఊరు బయటే వాహనాలను తనిఖీ చేసి వెనక్కి పంపిస్తున్నారు టీడీపీ నేతలు. మనం పోదాం. మనం పోదాం. ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు పులివెందుల వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి పెద్దమ్మ. ఇలా ఓట్లేస్తే ఎవరైనా గెలుస్తారన్నారు ఆమె. ఉంది సార్ ప్రజాస్వామ్యము. ఎందుకు మీరు ఇట్లా ఓట్లు ఎవరైనా వేస్తారు, ఎవరైనా గెలుస్తారు, పిల్లలు కాదు గెలుస్తారు. ఎందుకు పెట్టాలా? ఉంది సార్ ప్రజాస్వామ్యము. ఎందుకు మీరు ఇట్లా ఓట్లు ఎవరైనా వేస్తారు, ఎవరైనా గెలుస్తారు, పిల్లలు కాదు.